హాయ్ గాయ్స్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. సినిమాల్లో డిఫరెంట్ జానర్స్ ఉంటాయి. టెస్ట్ మ్యాచ్లో కూడా అలాగే అనిపిస్తుంది నాకు. ఈ మ్యాచ్, ఈ అహ్మదాబాద్ టెస్ట్ మ్యాచ్, పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్, ఇది థ్రిల్లర్ జానర్ మ్యాచ్ అని చెప్పాలి. ఎందుకంటే థింగ్స్ మూవ్ సో ఫాస్ట్. విరాట్ కోహ్లీ కూడా అన్నాడు, ఇట్స్ బిజార్ మ్యాచ్ ఐ ఎవర్ ప్లేడ్ అండ్ ఐ వాజ్ నెవర్ పార్ట్ ఆఫ్ సచ్ ఎ మ్యాచ్ వేర్ థింగ్స్ మూవ్డ్ సో ఫాస్ట్ అని చెప్పి. సో ఆ థ్రిల్లర్ ఎలిమెంట్ ఎక్కువగా ఈ మ్యాచ్లో నాకు కనిపించింది. ఇండియా గెలిస్తే మనం చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా, కానీ ఈసారి ఎందుకో నాకు అంత హ్యాపీనెస్ అనిపించలేదు. మీకు అనిపించిందా? నాకైతే అనిపించలేదు. ఎందుకంటే ఏదో మనం ఒక పిచ్ తయారు చేసుకుని విజయాన్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేసుకున్నట్టుగా అనిపించింది. అంటే మనకు అనుకూలమైన పిచ్ తయారు చేసుకుని దాని మీద ఒక ఆర్టిఫిషియల్గా విక్టరీ క్రియేట్ చేసుకున్నామేమో అని నాకు ఎందుకు అలాగా ఒక ఫీలింగ్ కలిగింది. నో డౌట్ వీ వర్ ద సుపీరియర్ టీమ్ ఆన్ దట్ పిచ్, బట్ ఇట్ వాజ్ ఏ అవుట్ అండ్ అవుట్ స్పిన్ ట్రాక్ కదా. అందుకే నాకు ఎందుకో ఈ విజయంలో రావాల్సిన థ్రిల్, అంటే మ్యాచ్ థ్రిల్లింగ్గా ఉంది, కానీ విజయానికి కావాల్సిన కిక్ అనేది నాకెందుకో ఇక్కడ దొరకలేదు అనిపించింది. ఎందుకంటే టెస్ట్ మ్యాచ్కి ఇది ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ అయితే కాదు. 2 డేస్లో అయిపోవడం ఏంటి? 1935 తర్వాత ఇది షార్టెస్ట్ మ్యాచ్ అంట. 140 ఓవర్స్లో అయిపోయింది మ్యాచ్. అసలు 2 డేస్లోనే 180 ఓవర్స్ ఆడాలి, 90 ఓవర్స్ పర్ డే. సో ఇంకా 3 రోజుల ఆట మిగిలి ఉంది. సెకండ్ డే కూడా చాలా ఆట మిగిలి ఉంది. సో 140 ఓవర్స్ మాత్రమే, అంటే వన్డే మ్యాచ్ 100 ఓవర్స్ అయితే దానికంటే ఒక 40 ఓవర్స్ ఎక్స్ట్రా మాత్రం జరిగింది. పిచ్ మరీ డేంజరస్ పిచ్ కాదు, బట్ ఇట్ వాజ్ నాట్ ఎ గుడ్ పిచ్ అట్ ఆల్. పౌడర్, ఈ పిచ్ అనేది హార్డ్గా ఉండాలి, పౌడర్గా ఉంది అక్కడంతా. డస్ట్, చెన్నై సెకండ్ మ్యాచ్లో పిచ్ లాగా డస్ట్ అయితే లేవట్లేదు, కానీ పౌడరీగా ఉంది. ఎందుకంటే మీరు చూశారు, బెన్ స్టోక్స్ బౌలింగ్ క్రీజ్ దగ్గర 2-3 సార్లు కింద పడ్డాడు. ఈవెన్ అదర్ బౌలర్స్ హ్యాడ్ ప్రాబ్లమ్స్ విత్ ఈ ఫుట్ హోల్డ్. ఆ బాల్ ఎక్కడైతే వాళ్ళు జంప్ చేసి లీప్ చేసి ఆ లోడింగ్ తర్వాత బాల్ వేస్తారో ఆ టైంలో ఆ ప్లేస్లో అదంతా లూజ్ అయిపోతుంది. ఎందుకంటే లూజ్ పిచ్ అది. సో అలాంటి లూజ్ పిచ్ తయారు చేసి దాని మీద విజయం, అంటే ఇండియా గెలిచి తీరాలి కాబట్టి ఈ మ్యాచ్ అలా తయారు చేశారు. ఆ పింక్ బాల్ టెస్ట్ అంటే పేసర్స్ వికెట్స్ వస్తాయి, కానీ ఇక్కడ అన్ని స్పిన్నర్స్కే వచ్చే వికెట్స్. అసలు లాస్ట్ 2 ఇన్నింగ్స్లో ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో, ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్లో ఒక్క ఫాస్ట్ బౌలర్ కూడా బౌలింగ్ వేయలేదు. చాలా అరుదుగా చూస్తున్నాయి ఇలాంటివి. అయితే మీరు అనొచ్చు 30 వికెట్స్ పడితే మొత్తం ఈ మ్యాచ్లో, దాంట్లో 21 వికెట్స్ స్ట్రైటర్ వన్స్, అంటే టర్న్ అవ్వని బాల్స్కే కదా వికెట్స్ వచ్చాయి. పిచ్లో ఏముంది ప్రమాదం. కానీ ది ఆడ్ బాల్ వాజ్ టర్నింగ్ సో మచ్, టర్నింగ్ సో స్క్వేర్ దట్ బ్యాట్స్మెన్ ఎప్పుడు టర్న్ కోసం ఆడడం, ఆ టర్న్ అవునప్పుడు అతను ఎల్బిడబ్ల్యూ అవడం, క్లీన్ బౌల్డ్ అవడం అలా జరిగింది, లేకపోతే క్యాచ్ ఇవ్వడం. సో ఇలాగా ఆ పిచ్లో చాలా ప్రమాదాలు ఉన్నాయి. ప్రమాదాలు ఇన్ ద సెన్స్ పిచ్ వాజ్ నాట్ అప్ టు ద మార్క్ అయితే కాదు పిచ్. మరి చెత్త పిచ్ కూడా కాదు. విరాట్ కోహ్లీ చెప్పినట్టుగా విరాట్ కోహ్లీ పిచ్ వాజ్ వెరీ గుడ్ అన్నాడు, కానీ అంత వెరీ గుడ్ ఏం కాదు అది. బట్ 2 సైడ్స్ కూడా బ్యాటింగ్ చాలా పూర్ బ్యాటింగ్ చేశారు. చాలా అంటే చాలా పూర్ బ్యాటింగ్. వాళ్ళు 112 చేస్తే మన వాళ్ళు 145 చేశారు. స్పిన్ బౌలింగ్లో పుట్టి పెరుగుతారు వాళ్ళు, పుట్టినప్పటి నుంచి స్పిన్ బౌలింగ్ ఆడతారు. అయినా కూడా 145 ఆల్అౌట్ అయిపోయారు. వాళ్ళకున్నది ఒకే ఒక జెన్యూన్ స్పిన్నర్. జో రూట్ ఎప్పుడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కాదు, ఏ బ్రాండ్ ఆఫ్ క్రికెట్లో 5 వికెట్స్ తీయలేదు. అలాంటి జో రూట్కి 5 వికెట్స్, 5 for 8 డ్రీమ్ బౌలింగ్ ఫిగర్స్ ఇచ్చారు మన వాళ్ళు. సో 2 సైడ్లో కూడా పూర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. పూర్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్. సునీల్ గవాస్కర్ చెప్పాడు, అంటే దే ఆర్ ప్లేయింగ్ ఫ్రమ్ ద క్రీజ్. మీరు గో టు ద పిచ్ ఆఫ్ ద బాల్, అలా వెళ్ళట్లేదు. క్రీజ్లో నిలబడి డౌట్ఫుల్గా ఆడుతున్నారు. అది అక్కడ ప్రమాదం. ఈవెన్ వివిఎస్ లక్ష్మణ్ కూడా చాలా స్ట్రాంగ్గా చెప్పాడు. ఏంటంటే ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా ల్యాక్ ఆఫ్ అప్లికేషనే కాదు, ల్యాక్ ఆఫ్ టెక్నిక్, పూర్ టెక్నిక్ అని అతను చాలా స్ట్రాంగ్ వర్డ్ యూజ్ చేయడం జరిగింది. ఆ పూర్ టెక్నిక్ అనేది ఎక్స్పోజ్ అయింది. ప్రజెంట్ లాట్ ఆఫ్ ఇండియన్ బ్యాట్స్మెన్ ఆర్ నాట్ గుడ్ అగేన్స్ట్ స్పిన్ బౌలింగ్, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డొమెస్టిక్ క్రికెట్ ఆడట్లేదు. సో 2 సైడ్స్లో కూడా పూర్ బ్యాటింగ్ ఉంది. బట్ ఇండియాకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా హ్యాడ్ బెటర్ బౌలర్స్. అంటే వాళ్ళకి ఒక్క స్పిన్నరే ఉన్నాడని కాదు, రూట్ ఆల్సో బోర్డ్లకే ఫ్రంట్ లైన్ స్పిన్నర్. కానీ ఇండియా అటు అశ్విన్ అండ్ అక్షర్ లాంటి ఎక్స్ట్రాడినరీ బౌలర్స్ ఉన్నారు కాబట్టి ఇండియా 10 వికెట్స్తో మ్యాచ్ గెలిచింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ వాజ్ ట్రిమెండస్, అద్భుతం. నిజంగా అతను 2వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్నాడు. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా అతను ఫస్ట్ టెస్ట్ ఆడుతున్నట్టుగా ఏం అనిపించలేదు. అక్కడ ఒక 5 వికెట్ హాల్ వచ్చింది సెకండ్ ఇన్నింగ్స్లో. ఇక్కడ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా
ఈ బౌల్డ్ బ్యూటిఫుల్లీ. సెకండ్ ఇన్నింగ్స్లో మనకి కేవలం 33 రన్స్ లీడ్ వచ్చింది. సో మనం అప్పుడు చాలా టెన్షన్లో ఉన్నాం. మొమెంటం ఇంగ్లాండ్ వైపు షిఫ్ట్ అయిపోయింది. ఎప్పుడైతే వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు ఇండియా నిన్నటి స్కోర్ ఎంత 98 for 3 అనుకుంటా, 98 for 3 నుంచి 145కి ఆల్అవుట్ అవుతుంది వాళ్ళు కూడా ఊహించుండరు. ఆల్అవుట్ అయినప్పుడు వాళ్ళకి మొమెంటం షిఫ్ట్ అయిపోయింది, వాళ్ళ వైపు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఒక పెద్ద స్కోర్ చేసి ఉండేవారు. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ బాల్కే క్లీన్ బౌల్డ్ చేశాడు జాక్ రాలీని. ఫస్ట్ ఇన్నింగ్స్లో 50 చేసి చాలా ఇంప్రెసివ్గా అనిపించింది జాక్ రాలీని. ఫస్ట్ బాల్కి అవుట్ చేశాడు. సెకండ్ బాల్ కూడా వికెట్ వచ్చింది, డిఆర్ఎస్ వల్ల బేస్తో బయటపడ్డాడు. థర్డ్ బాల్కి సర్వే కాలేక బట్టి థర్డ్ బాల్ క్లీన్ బౌల్డ్. సో ఫస్ట్ 3 బాల్స్లో 2 వికెట్స్ తీసేసరికి ఇంగ్లాండ్ పూర్తిగా డౌన్ అండ్ అవుట్ అయిపోయింది. సో అక్కడి నుంచి వాళ్ళు కోలుకోలేని పరిస్థితి. అండ్ అక్షర్ పటేల్ వేసిన ప్రతి బాల్కి వికెట్ వచ్చేటట్టుగా అనిపించింది. మరోవైపు అశ్విన్ తేలిపోయాడు. సారీ టు సే దట్, బట్ అశ్విన్ అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. రన్స్ ఈజీగా వస్తున్న అశ్విన్ బౌలింగ్లో, బట్ అక్షర్ వాజ్ అన్ప్లేయబుల్ రియలీ. ఒక బాల్ టర్న్ అవుతుంది, ఒక బాల్ టర్న్ అవుతుంది. అతను రౌండ్ ఆర్మ్ యాక్షన్ వల్ల బాల్ విత్ ఆర్మ్ లోపలికి వస్తుంది, కానీ బాల్ టర్న్ అయితే మాత్రం అది చాలా టర్న్ అండ్ బౌన్స్తో బయటకు వెళ్తుంది. బాగా ఫాస్ట్గా వేస్తాడు, జడేజా కంటే ఫాస్ట్గా వేస్తాడు. దాంతో అతను స్వీప్ చేయడం అనేది ఇంపాసిబుల్. సో అలాంటి ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అతని నుంచి. లోకల్ బాయ్, అహ్మదాబాద్ కురాడు, బట్ ఈ బౌల్డ్ సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉండాల్సిన పరిస్థితుల్లో అక్షర్ పటేల్ వేసిన బౌలింగ్ వల్ల ఇండియా మ్యాచ్ ఈజీగా గెలిచింది. ది టార్గెట్ వాజ్ ఓన్లీ 49. ఇంగ్లాండ్ వాజ్ ఆల్అవుట్ ఫర్ 81. 2 ఇన్నింగ్స్లో కలిపి కూడా వాళ్ళు 200 చేయలేదు బికాస్ ఆఫ్ ఇండియా సుపీరియర్ బౌలింగ్ అటాక్. అఫ్కోర్స్ అశ్విన్ తర్వాత రికవరీ, హీ బౌల్డ్ వండర్ఫుల్లీ వెల్, గాట్ ఈస్ 400th వికెట్, సెకండ్ ఫాస్టెస్ట్ టు గెట్ టు 400 వికెట్స్ ఇన్ ద వరల్డ్. ఎక్స్ట్రాడినరీ మ్యాచ్ విన్నర్ ఫర్ ఇండియా. సో వీళ్ళిద్దరూ ఉండడం వల్ల, వీళ్ళిద్దరూ లాంటి ఒక బ్రహ్మాండమైన, జాక్లీస్ ఆల్సో బౌల్డ్ వెల్. జాక్లీస్ని మనం తక్కువ చేయడం అని కాదు, కానీ అతను కూడా బౌలింగ్ చేశాడు, కానీ వీళ్ళంత ఎఫెక్టివ్ కాదు కదా, వీళ్ళ క్లాస్ కాదు అతను. బట్ వీళ్ళిద్దరూ ఉండడం వల్ల ఇండియా గెలిచింది. ముఖ్యంగా అక్షర్ పటేల్ అతను ఏం చెప్పాడంటే పోస్ట్ మ్యాచ్లో కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తీసుకుంటూ, నేను వికెట్ బౌలింగ్ వేస్తాను, టైట్గా ఉంచుతాను. ఇప్పటి ప్రజెంట్ బ్యాట్స్మెన్ ఏంటంటే 2 మెయిడెన్ ఓవర్లు ఆడగానే వాళ్ళు దే గో ఫర్ ఎ స్వీప్ షాట్, దే ప్లే లాఫ్టర్ షాట్, అలా వికెట్స్ వస్తాయి నాకు. సో హీ స్టిక్స్ టు ద బేసిక్స్ కట్టుబడి బౌలింగ్ చేస్తాడు, అలాగే వికెట్స్ తీస్తాడు. వెరీ వెరీ యాక్యురేట్, వెరీ ఫాస్ట్ అండ్ వెరీ వెరీ యాక్యురేట్. ఒకటే లైన్కి స్టిక్ ఆన్ అవుతాడు. సో అంత సింపుల్. ఇప్పుడు కీప్ ఇట్ సింపుల్ అంటారా, కీప్ ఇట్ సింపుల్గా అతను బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవాలి. వెరీ వెరీ ఇంప్రెసివ్ క్రికెటర్. నాకు చాలా మొదటి నుంచి కూడా నాకు చాలా నచ్చిన క్రికెటర్ అతను. ఏ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ అయినా అసలు యాక్చువల్గా ఒకప్పుడు అతను టెస్ట్ క్రికెట్లోకి వస్తాడు, ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడని ఎవరు అనుకోలేదు. ఎందుకంటే అతను ఎప్పుడు కూడా వైట్ బాల్ క్రికెటర్ కానీ ఆ బ్రాండ్ అనేది ఉంది. కానీ మనం ఇండియన్ థింక్ ట్యాంక్ని మెచ్చుకోవాలి. అది రవిశాస్త్రి ఐడియానో, విరాట్ కోహ్లీ ఐడియానో. ఎప్పుడైతే జడేజా ఇంజరీ అయిందో లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్గా అతను తీసుకొచ్చారు. కానీ అతను ఎప్పుడు కూడా టెస్ట్ మ్యాచ్ మెటీరియల్గా ఎవరు భావించలేదు. కానీ ఆ ఎబిలిటీని గుర్తించి అతన్ని తీసుకురావడం. ఎందుకంటే షాబాజ్ నదీమ్ ఆల్రెడీ ప్లేడ్ ఫర్ ఇండియా ఇన్ 1 టెస్ట్ మ్యాచ్. సో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్కి రీప్లేస్మెంట్ అంటే షాబాజ్ నదీమ్ గుర్తుకొస్తాడు మనకి. బట్ దే బ్రాట్ ఇన్ అక్షర్ పటేల్. దట్ వాజ్ ఎ వెరీ గుడ్ డెసిషన్ అండ్ ఇట్ ప్రూవ్డ్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ ఇండియా. సో ఈ మ్యాచ్ ఇండియా గెలిచింది అంటే అది అక్షర్ పుణ్యమే అని నేను చెప్తాను. అశ్విన్ సపోర్టెడ్ హిమ్ ఫర్ ఎ రేర్ థింగ్ ఏంటంటే హీ ప్లేడ్ ఏ సెకండ్ ఫిడిల్ టు అక్షర్ పటేల్ ఇన్ దిస్ మ్యాచ్. బట్ హీ ఆల్సో బౌల్డ్ ట్రిమెండస్లీ వెల్, థరోలీ డిజర్వ్డ్ దట్ దోస్ 400 వికెట్స్. పర్టికులర్లీ లాక్డౌన్లో అతను ఏం చెప్పాడంటే, లాక్డౌన్లో నేను బ్యాటింగ్ మీద బౌలింగ్ మీద అతను థింకర్ అతను. నేను చెప్పాను కదా అతను హర్ష భోగ్లే అన్నట్టు సైంటిస్ట్ బై మిస్టేక్ డ్రిఫ్టెడ్ ఇన్ టు క్రికెట్ అని చెప్పి. సో లాక్డౌన్ పీరియడ్లో హీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ హిస్ బ్యాటింగ్, బౌలింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తున్నాడు, వెయిట్ లాస్ అయ్యాడు, ఫిట్గా అయ్యాడు. దానివల్ల నౌ హీఈస్ అ డిఫరెంట్ క్రికెటర్ బోత్ యాజ్ అ బౌలర్ అండ్ యాజ్ అ బ్యాట్స్మెన్. సో అశ్విన్ ఈరోజు బ్యాటింగ్ కూడా బాగా చేశాడు. 145 మనకు ఆ స్కోరు, ఆ 33 రన్స్ లీడ్ వచ్చిందంటే అశ్విన్ చివరిలో చేసిన 17 రన్స్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఇషాంత్ కొట్టిన 6 కూడా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ రన్ ఈజ్ లైక్ గోల్డ్ డస్ట్ ఇన్ దిస్ మ్యాచ్. సో ఇండియా పర్ఫార్మెన్స్, బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ వెరీ పువర్, బట్ వీ హ్యావ్ టు అప్రిషియేట్ రోహిత్ శర్మ టాప్ స్కోరర్. 2 టీమ్స్ తరఫు నుంచి 66 చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో, సెకండ్ ఇన్నింగ్స్లో 25 నాట్అవుట్. ఏ మాత్రం హికప్స్ లేకుండా ఇండియా ఈజీగా
లక్ష్యం వైపు వెళ్ళేలా చేశాడు. ఇంగ్లాండ్కి ఎలాంటి ఒక చిన్నపాటి హోప్ కూడా ఇవ్వకుండా చేశాడు. టు స్కోర్ 91 runs ఆన్ దట్ పిచ్ ఈజ్ ఎ రియల్ ట్రిబ్యూట్ టు హిమ్. డెఫినెట్లీ అద్భుతమైన బ్యాటింగ్ డిస్ప్లే ఫ్రమ్ రోహిత్ శర్మ. సో రోహిత్ శర్మ ఒక్కడే ఒక డిఫరెంట్ పిచ్ మీద ఆడుతున్నట్టుగా మనకి అనిపించింది ఈ మ్యాచ్లో. సో రోహిత్ యాజ్ హ్యావింగ్ ఏ ఓపెనర్ లైక్ రోహిత్ హూ బ్యాట్స్ ఇన్ ఏ డిఫరెంట్ గేర్, అగ్రెసివ్గా బ్యాటింగ్ చేసే రోహిత్ని ఓపెనర్గా ఉండడం అనేది ఇండియాకి ఒక అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవాలి. సో రోహిత్ శర్మ ఈజ్ అనదర్ స్టార్ ఇన్ దిస్. సో అక్షర్, అశ్విన్ అండ్ రోహిత్ వీళ్ళ ముగ్గురు వల్లే మనం ఈ మ్యాచ్ గెలిచామని. థ్రిల్లర్ ఆఫ్ ద మ్యాచ్ అంటే చాలా లాటరీ లాగా జరిగింది. మనం పింక్ బాల్ ఎప్పుడు లాటరీ అనుకున్నాం, కానీ పింక్ బాల్ అంటే ఫాస్ట్ బౌలర్స్ అనుకున్నాం, కానీ స్పిన్నర్స్ ఇంత డామినేట్ చేయడం ఏంటి, అలాంటి స్పిన్ పిచ్ చేయడం ఏంటి. ఇంగ్లాండ్ వాళ్ళు దీని మీద చాలా క్రిటిసైజ్ చేస్తారు, కానీ ఈసారి వాళ్ళు చేసే క్రిటిసిజం కొంత సమంజసమేమో నాకు అనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో అలా అనిపించలేదు. లాస్ట్ మ్యాచ్లో ఆ బాల్ ఎక్కువగా టర్న్ అయింది, కానీ ఇక్కడ ఎందుకనో ఈ పిచ్ అంత అద్భుతమైన స్టేడియంలో అంత దారుణమైన పిచ్ సింక్ అవ్వలేదు. నేను ఒక ట్వీట్ కూడా చేశాను, వండర్ఫుల్ స్టేడియం ఓఫుల్ పిచ్ అని చెప్పి. సో ఈ పింక్ బాల్ టెస్ట్ కాస్త దానికి ముందు ఒక ఎస్ యాడ్ చేసి పింక్ బాల్ అంటే స్పిన్ ప్లస్ పింక్ బాల్గా టెస్ట్గా మారిపోయింది. బట్ స్టిల్ ఇండియా విల్ టేక్ ఇట్, బికాస్ ఇండియా ఈ విజయంతో వాళ్ళకి ఇంకా టెస్ట్ ఛాంపియన్షిప్ ఆశలు బ్రైట్గా ఉన్నాయి. సజీవంగానే కాదు, బ్రైట్గా ఉన్నాయి. ఎందుకంటే నెక్స్ట్ మ్యాచ్ డ్రా చేసుకుంటే చాలు, గెలవకపోయినా పర్వాలేదు. ఇంగ్లాండ్ అయితే అవుట్ ఆఫ్ ది టెస్ట్ ఛాంపియన్షిప్ అయిపోయింది. ఇంకా ఇట్ ఈస్ అ టాస్ అప్ బిట్వీన్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా. వాట్ ఆల్ ఇండియా హ్యాస్ టు డూ ఈస్ టు డ్రా ది నెక్స్ట్ టెస్ట్ మ్యాచ్. అవసరం లేదు, ఇప్పుడున్న ఫామ్లో ఇండియా ఆ మ్యాచ్ కూడా గెలిచేస్తుంది. సో అది పరిస్థితి. గెలిచారు, కానీ గెలుపులో ఎందుకో కిక్ మిస్ అయింది. ఏమంటారు మీరు? కామెంట్స్లో చెప్పండి. బాయ్. Please subscribe to our channel for more updates and analysis on cricket and other sports.